చేస్తున్న సందర్భాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి సునీత గారికి ఇక్కడ సరే సిట్టింగ్ స్థానం కాబట్టి అదొక అంశం కలిసి వస్తుంది. అండ్ సానుభూతి ఒకటి బీఆర్ఎస్ పార్టీకి కలిసి వస్తుంది. గతంలో ఆయన 3 సార్లు గెలుచుకుంటూ వచ్చారు కాబట్టి నియోజకవర్గాల్లో అభివృద్ధి చేశారు. ఇవి కూడా కలిసి వస్తాయి అనేది బీఆర్ఎస్ పార్టీ చాలా ధీమాగా ఉంది. కాబట్టి మళ్ళీ ఒకసారి ఈ సీటుని మీ ఖాతాలోనే వేసుకుంటాము అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తున్నారు. కానీ మీరు చెప్పినంత స్థాయిలో జూబ్లీహిల్స్ నియోజకవర్గం ఏమీ అభివృద్ధి జరగలేదు. మీరు ఆశించిన స్థాయిలో సానుభూతి కూడా ఎక్కడా పనిచేయట్లేదు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ పార్టీ గెలవటం కష్టం అనేది మిగిలిన పార్టీల మాట. కాబట్టి సరే మీ వరకు వస్తే మీరెంతవరకు ధీమాగా ఉన్నారు? ఏ అంశాలు ఇంకా కలిసి వస్తాయి అనుకుంటున్నారు? ముందుగా ప్యానెల్ ఉన్న వాళ్ళందరికీ నమస్తే అండి. ఏయోటీవీ నమస్తే. మేము చాలా ధీమాగా ఉన్నాము. ధీమాగా ఉండడానికి కారణాలు అనేకం ఉన్నాయి. ఈరోజు అసలు ఫస్ట్ బేసిక్ గా రాజకీయాలలో ఎవరైనా సరే ఎమ్మెల్యే స్థాయిలో ఎంపీ స్థాయిలో చనిపోయినప్పుడు ఖచ్చితంగా పోటీ పెట్టకూడదండి. వాళ్ళకు పోటీగా ఇంకొక పార్టీ వాళ్ళు పెట్టకుండా ఆ కుటుంబం నుంచి వస్తున్నటువంటి వారి సతీమణి కావచ్చు, లేకపోతే వాళ్ళ పిల్లలు కావచ్చు, ఆ పార్టీ ఎవరికైతే టికెట్ ఇస్తుందో వాళ్ళని గౌరవించి వాళ్ళకే చెందుతుంది అనే ఒక సాంప్రదాయం అనేది గతం నుంచి వస్తున్నటువంటి పరిస్థితి. సరే, దాన్ని బీజేపీ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు పాటించలేదు, అది వదిలేద్దాం. ఓకే, వాళ్ళ విఘ్నతకే వదిలేసినారు. రెండోది, సునీత గారికి సంబంధించి గోపీనాథ్ గారు 3 సార్లు అక్కడ ఎమ్మెల్యేగా గెలవడమే కాదు, అభివృద్ధికి సంబంధించి కావచ్చు, ప్రజలతో ఒక ఆ ప్రజల కుటుంబ సభ్యుడిగా కలిసిపోయాడు. ఇక్కడ మనందరం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, అందరి గురించి, అన్ని పార్టీల నాయకుల గురించి మాట్లాడుకుంటే గోపీనాథ్ గారి వ్యక్తిత్వం కావచ్చు, ఆయన చేసినటువంటి పని విధానం కావచ్చు, ఆయన ఆ ఏరియాలో వాళ్ళతో కలిసిపోయినటువంటి విధానం కావచ్చు, ప్రతి ఇంటికి వెళ్తున్నప్పుడు వాళ్ళందరూ కన్నీళ్లు పెట్టుకున్నటువంటి పరిస్థితి. మా ఇంట్లో సభ్యుడిగా ఉన్నాడు, మాకు చేదోడు బాదోడుగా ఉన్నాడు, ఏ సమయంలో ఏ కష్టం వచ్చినా మాకు తీర్చాడు అని చెప్పినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో వాటిని ఎవరు కూడా విస్మరించకూడదని చెప్పేసి నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. రెండవది ఏంటంటే, ఈ రోజు సారే కావాలి కారే కావాలి అని చెప్పేసి ఏదైతే నినాదం తెలంగాణ గ్రామాలలో పట్టణాలలో ప్రతి పండగ సందర్భంలో ఈ రోజు జరుగుతున్నటువంటి తంతు ఏదైతే ఉందో దానికి ఈ రోజు ఖచ్చితంగా ఒక రూపం వస్తుంది అని చెప్పేసి నేను చెప్పదలుచుకున్నా. సునీత గారి గెలుపు అనేది నల్లేరు మీద నడకలాగానే ఉంటుంది తప్పితే ఇక్కడ ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ఎందుకనంటే, ఒక మహిళగా తన భర్తను కోల్పోయి ఈ రోజు ఆ దుఃఖ సంద్రంలో ఉండి కూడా ప్రజలకు సేవ చేయడానికి సిద్ధంగా ఉండి ఒక అడుగు ముందుకేస్తే దాన్ని కూడా అవహేళన చేస్తూ మాట్లాడుతున్నటువంటి మంత్రి స్థాయిలను కూడా చాలా సిగ్గుచేటైనటువంటి అంశము. సరే, ఏది ఏమైనప్పటికీ కూడా గెలుపు అనేది బీఆర్ఎస్ది. అక్కడ దానికి ప్రధానమైనటువంటి కారణం ఒకటి గోపీనాథ్ గారి కష్టము, గోపీనాథ్ గారు వాళ్ళతో కలిసిపోయినటువంటి మమేకమైనటువంటి తీరు, అదే విధంగా ఆ కుటుంబం ఈ రోజుకు కూడా ప్రజల పక్షాన నిలబడతాము, ప్రజలతో మమేకమై పనిచేస్తాము, అభివృద్ధిలో భాగం అవుతామని చెప్తున్నటువంటి ఆ పరిస్థితి కావచ్చు. మహిళ ధైర్యంగా బయటకు వచ్చి బిడ్డలు వేసుకొని ఈ రోజు ఇంటింటికి పోయి ఖచ్చితంగా అభివృద్ధిలో భాగం మేము అవుతామని చెప్పే విధానం కావచ్చు, చాలా అద్భుతంగా ఉందండి. రెండో అంశం ఏంటంటే, నేను ఇందాక చెప్పినట్టుగా కేసీఆర్ గారి పాలన కోల్పోయినటువంటి ప్రజలు మళ్ళీ ఆ నాయకత్వాన్ని గెలిపించడానికి ముందుకు వస్తున్నారు. బాకీ కార్డు చేతిలో పట్టుకొని ఈ రాజు కాంగ్రెస్ వాళ్ళు ఎవరైతే ప్రచారానికి వస్తున్నారో వాళ్ళని నిలదీస్తున్నటువంటి పరిస్థితి వాళ్ళ జూబ్లీహిల్స్ లో ఉంది. ప్రతి ఇంటికి పోవాలా వద్దా అని చెప్పేసి ఆలోచించుకునే దుస్థితి వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళకు వచ్చినటువంటి పరిస్థితి. కాబట్టి వీళ్ళు ఎన్ని వేషాలు వేసినా, ఎన్ని మాట్లాడినా, ఇచ్చిన 6 గ్యారంటీలలో ఒకటి పూర్తిగా సంపూర్ణంగా నెరవేర్చలేదు. 420 హామీలు ఆటకెక్కినటువంటి పరిస్థితి. ఈ రోజు ఏదో జూబ్లీహిల్స్ లో కొత్తగా వచ్చి మేము అది చేస్తాము, అభివృద్ధి ఇది చేస్తాము, ఇది మన బిల్లులు ఎత్తేస్తామని చెప్పేసి కొత్త హామీలు ఏమి ఇచ్చినా ఇవాళ జూబ్లీహిల్స్ ప్రజలే కాదు, తెలంగాణ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ కి పులి స్టాప్ పెట్టాలని చెప్పేసి అనుకుంటున్నారు. ఇదే దానికి నాంది అవుతుందని చెప్పేసి కూడా నేను చెప్పదలుచుకున్నాను. సత్యవతి గారు, సునీత గారి విషయంలో మీరు ఏదైతే చెప్తున్నారంటే, ఒక మహిళగా ఉండి దట్టు భర్తను కోల్పోయి ఎంతో కాలం కాలేదు, ఆ దుఃఖ సముద్రంలో ఉండి కూడా ఆవిడకు ప్రజలకు సేవ చేయడానికి ముందుకొచ్చారు, ఇవాళ ప్రచారంలో తిరుగుతున్నారు, దాన్ని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మంత్రుల స్థాయిలో ఉండి రాజకీయం చేస్తున్నారు అనేది మీ వర్షన్. బట్ ఇక్కడ వాళ్ళ వర్షన్ ఏంటి అంటే, ఏదైతే సెంటిమెంట్ ఉందో నిజంగానే ఆవిడ భర్త చనిపోయి ఆ దుఃఖంలో ఉన్న ఆవిడ్ని ప్రచారంలో తిప్పుతూ వీళ్ళ ఓట్ల కోసం, రాజకీయాల కోసం వాడుకుంటున్నారు అనేది వాళ్ళ వర్షన్ కదా.
అసలు స్వర్ణ గారు, నేను ఒక విషయం అడతా. నేను ముందే చెప్పాను, ఏ కుటుంబంలో అయినా సరే శాసనస్థాయి సభ్యులుగా ఉండి చనిపోతే ఆ స్థానాన్ని ఆ కుటుంబ సతీమణికి ఇవ్వడం అనేది సాంప్రదాయం. మన తెలుగు సాంప్రదాయం. మన తెలంగాణలో అనేక సార్లు అభ్యర్థిని నిలబెట్టకుండా అటువైపు పార్టీలు స్వచ్ఛందంగా వాళ్ళకి ఇచ్చినటువంటి సందర్భము. దాన్ని తుంగలో దొక్కింది గాక, దానికి అవకాశం లేకుండా చేసింది గాక, ఈ రోజు భర్త చనిపోయి బాధలో ఉండి బాధపడితే దాన్ని కూడా రాజకీయం చేసి చాలా నీచంగా మాట్లాడొద్దండి. తర్వాత సోనియా గాంధీ గారు, రాజీవ్ గాంధీ చనిపోయినప్పుడు సోనియా గాంధీ గారి కన్నీళ్లను కూడా ఇలా అందరూ మాట్లాడుకొని ఉంటే అసలు ఎలా ఉండేదండి? సమాజంలో కొంచెమన్నా అంటే బాధ, దుఃఖము, అదేవిధంగా సంతోషము ఒకటి ఉందండి. వీళ్ళకి అసలు అవేవి లేవు, ఏవి లేవు. అసలు ఆ నీచమైనటువంటి భావజాలము తప్పితే, దోచుకోవడం తప్పితే, ఎదుటి వాళ్ళను నిందలేసి లేదా ఎదుటి వాళ్ళని హేళన చేసి, అంతే కదా. ఇప్పుడు మహిళా స్థాయిలో ఉన్న మంత్రులు అంతే మాట్లాడారు గతంలో కేటీఆర్ గారిని. ఇప్పుడు సునీత గారు భావోద్వేగానికి గురయ్యి భర్త గుర్తొచ్చి అంతమంది నా కోసం వచ్చారే, నా భర్త కోసం వచ్చారే, నా భర్త సేవలు ఇంతమంది తీసుకున్నారు, ఈ రోజు అలాంటి ఉన్నతమైనటువంటి వ్యక్తిత్వం కలిగిన భర్తను నేను కోల్పోయానే అని చెప్పేసి బాధపడుతున్న సందర్భాన్ని అర్థం చేసుకోవాల్సింది పోయి చాలా నీచంగా మాట్లాడుతున్నారంటే ఇంకా ఈ ఉచ్చ నీచాలు లేవండి వీళ్ళకి. నిజంగా చెప్తున్నా, ఆ పదం వాడొద్దు కానీ అంత నీచంగా ఉంటారు కాంగ్రెస్ వాళ్ళు. ఒక మహిళ బాధపడితే ఓదార్చాల్సింది పోయి, సానుభూతిని తెలపాల్సింది పోయి సానుభూతితో ఓట్లా అంటే అది కాంగ్రెస్ వాళ్ళదా అండి? ఇంతకుముందు ఆ సీటు సానుభూతి పొంది వాళ్ళ ఓటు రాజకీయం చేయడానికి మేము, అది బీఆర్ఎస్ లో నాలుగోసారి ఎంపిక అవుతున్నటువంటి నాయకుడు, 4వసారి ఎంపిక అయ్యాడు అక్కడ ఎమ్మెల్యేగా. అంటే ఆయనకి ఎంత గౌరవం ఉంటే, ఆయనకి ఎంత నియోజకవర్గంలో పట్టుంటే, ఆయన ఎంత ప్రజలతో మమోకమైతే అవకాశం మళ్ళీ వస్తుందండి గోపీనాథ్ గారికి. ఆయన వ్యక్తిత్వం ఎంత గొప్పదైతే అవకాశం మళ్ళీ గోపీనాథ్ గారికి వస్తుందండి. ఖచ్చితంగా ఆ సీటు ఆ కుటుంబానికి సంబంధించింది, బీఆర్ఎస్ కు సంబంధించింది. సానుభూతి కాదది, బాధ. అరే ఇంత మంది ప్రజలకు సేవ చేయలేకపోయిండే నా భర్తను కోల్పోయానే అని చెప్పేసి బాధపడుతున్నటువంటి సందర్భాన్ని అవహేళన చేస్తారా, చులకన చేస్తారా? సానుభూతి మాకు కాదు, మీకు కావాలి. ఎందుకంటే రాష్ట్రం అంతా మిమ్మల్ని రానివ్వకుండా తిడుతున్నటువంటి పరిస్థితి. మీరు ఇంకా అట్లాంటి అవకాశాలు మీకు ఏమన్నా వస్తాయేమో చూసుకోండి. ఇదే సానుభూతి అంశం గానీ, లేకపోతే మీరు ఇప్పుడు ప్రస్తావించిన అంశాలు గానీ పాలే రూపాయనికరు అప్పుడు మీకు గుర్తు రాలేదా? ఆ రోజు కేటీఆర్ గారు ఏం మాట్లాడారు? ఆ రోజు పోటీ పెట్టిరు కదమ్మా, రామరెడ్డి సుచరితారెడ్డి మీద పోటీ పెట్టిండ్రు. స్వయంగా కేటీఆర్ గారే అన్నారు, ఆ ముసలావిడని ఎందుకు తిప్పుతున్నారు, బయట ఎండలో పెట్టి ఎందుకు తిప్పుతున్నారు, ఏదో ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా, నామినేటెడ్ పదవి ఇవ్వచ్చు కదా అన్నారు. అప్పుడు అధికారంలో ఉన్నది మీరే, మళ్ళీ మీరు అప్పుడు ఎందుకు పోటీ పెట్టిరు? మీరు అప్పుడు ఆయన పెద్ద మనిషి, అప్పట్లో చాలా సీనియర్ పెద్ద మనిషి, రాష్ట్రానికి చాలా గొప్ప సేవలు చేసినటువంటి వ్యక్తి. అట్లాంటి వ్యక్తి మీద మీరు పోటీ పెట్టినప్పుడు అప్పుడు అనిపించలేదా? ఈ రోజు మీరు చెప్తున్నారు కదా, మాగంటి గోపీనాథ్ గారి గురించి చెప్తున్నారు. మాగంటి గోపీనాథ్ గారు ఏం చేసిండ్రు, ఎట్లా చేసిండ్రు? అసలు మీ పార్టీ క్యాడర్ నొక్కనన్నా డెవలప్ చేసిండా ఆయన? అసలు పార్టీకి క్యాడర్ ని ఉండనిచ్చిండా? ఆడ ఎంత రౌడీజం చేసిండో మీకు తెలుసా? మీకు అవన్నీ తెలియదు. ఎందుకు అని అంటే ఈ రోజు ఒకటే నేను చెప్తాను వినండి. ఆయన చేసింది ఏంది? హింసించాడని చెప్పేసి ఆయన అటువంటి మీలాంటి మేధావులు కూడా మీలాంటి మేధావులు ఏమైందంటే ఆయన చెప్తాను కూడా వినండి. అరే మహిళ, మీ కవిత కూడా మహిళనే, మీ ఇంట్లో ఉన్న కవిత కూడా మహిళనే. మీ ఇంట్లో ఉన్న మహిళ కవిత ఏడ్చింది. అరే దేశ చరిత్రలో తెలంగాణ నుండి ఒకే ఒక్క మహిళ తిహార్ జైలుకు పోయింది. అది మీ పుణ్యాననే. మీరు చేసినటువంటి దొంగ కథలకే ఇటువంటి దొంగ లెటర్లే తీసి ఈడికి రాసింది మీ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులే రాసి పంపించినందుకు మీ ఇంట్లో మీ సొంత అధినాయకుని బిడ్డ జైలు పాలయ్యింది. ఇది రాష్ట్రానికి గొప్ప చరిత్ర, లిక్కర్ కేసు. అట్లాంటి ఆడపిల్ల ఏడ్చిన రోజు మరి మీ పార్టీ ఆడుంది, మీరు ఆడున్నారు. మీరు ఈ రోజు ఆడపిల్ల కాదా?
పాలేరు ఆ విషయంలో రోజు అదే సత్యవతి గారు చెప్తున్నాము, ఆన్సర్ ఈ విన్న రోజు తర్వాత అదే మీరు చెప్తున్నాము. మాట్లాడారు. మీకు సరే రాజకీయం సత్యవతి చేతగాక ఆ రోజు ఎంపీ ఎలక్షన్స్ లో గెలవడం కోసము మీరు బీజేపీ ఇద్దరు ఒక్కటయ్యి కవిత గారిని కన్నీరు గార్చేలాగా చేశారని చెప్పేసి ఆ రోజు చెప్పాము. ఈ రోజు కూడా మళ్ళీ మీరు మాఫీ చేస్తారుగా. కవిత గారు సత్యవతి గారు. బయటికి వెళ్ళింది, సత్యవతి కవిత గారు, గారు ఈ బయటికి విషయాలన్నీ వెళ్ళింది. తర్వాత మాట్లాడదాం. ఒక్క నిమిషము. పాలేరు ఒక్కటి నాకు క్లారిటీ ఇవ్వండి. పాలేరు ఉప ఎన్నికప్పుడు మీరెందుకు అప్పుడు అభ్యర్థిని నుంచోబెట్టారు? అప్పుడు కూడా సేమ్ కదా, రామరెడ్డి వెంకటరెడ్డి గారి సతీమణిని నుంచోబెట్టినప్పుడు ఆవిడ కూడా ఒక మహిళగా ఉన్నప్పుడు మరి ఆ రోజు ఎందుకు మాట్లాడారు? ఆ రోజు మీరు ఎందుకు అభ్యర్థిని నుంచోబెట్టారు? ఒక ఎమ్మెల్సీ ఇవ్వచ్చు కదా అన్నారు. ఇప్పుడు మీరు కూడా సరే, ఆఫ్ కోర్స్ అధికారంలో మీరు లేరు కాబట్టి ఎమ్మెల్సీలు అయితే ఉంటాయి కాబట్టి ఆ అవకాశం కూడా మీరు కల్పించవచ్చు కదా. మేడం నేను ఏమంటున్నా, ఆ అవకాశము ఏ పార్టీ అయినా ఇవ్వాలి. సరే ఇవ్వలేదు, మేము ఆ రోజు ఇవ్వలేదని చెప్పేసి కక్ష కట్టుకొని ఈ రోజు వీళ్ళు ఇవ్వలేదా ఒకటి. రెండోది, సరే వాళ్ళు ఇవ్వలేదు మేము ఇవ్వలేదు, ఒక పరిస్థితి అనేది నడుస్తుంది. ఒక వ్యవస్థ నడుస్తున్నప్పుడు మహిళగా బయటికి వచ్చి ధైర్యంగా ఇంటింటికి పోయి నిలబడి ఇవాళ రాజకీయాల్లో తనకంటూ ఒక చూపించుకోవాలని చెప్పేసి జరుగుతున్న సందర్భాన్ని మనం హర్షించాల్సింది పోయి తన భర్తను కోల్పోయిన సందర్భంలో ఏడుస్తే దాన్ని కామెంట్ చేయడం అనేది సరైందా అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఏ స్థాయిలో ఉన్న వాళ్ళు, మంత్రి స్థాయిలో ఉన్న వాళ్ళు మాట్లాడారు. అది ఎట్లా సరైంది? సానుభూతి మాకు అవసరం లేదు మేడం. ఇవాళ జూబ్లీ హిల్స్ లో సానుభూతి కావాల్సింది వాళ్ళకి, మాకు సానుభూతి అవసరం లేదు. మాకు బరాబర్ ఓట్లున్నాయి అక్కడ. మా సీటు మాది, బిఆర్ఎస్ ది. మొత్తము హైదరాబాద్ లో అభివృద్ధికి కేంద్రంగా గతంలో జరిగినటువంటి ఎన్నికలకి సూచనగా ఈ రోజు బిఆర్ఎస్ అన్ని స్థానాలలో గెలిచింది హైదరాబాద్ లో. ఆ స్థానం కూడా గోపీనాథ్ గారు గెలవడానికి ప్రధానమైన కారణం హైదరాబాద్ లో ప్లస్ జూబ్లీ హిల్స్ లో జరిగినటువంటి అభివృద్ధి ప్రధానమైనటువంటి కారణము. గోపీనాథ్ గారికి సంబంధించి ప్రజలలో మమేకమై, జూబ్లీ హిల్స్ లో ప్రజలతో మమేకమై అనేక ఏరియాల నుంచి వచ్చిన వాళ్ళని ఆర్గనైజ్ చేసుకుంటూ నిలదొక్కున్నటువంటి నాయకుడు. ఆ నాయకుడు సతీమనే సునీత గారు. మరి సునీత గారికి ఖచ్చితంగా అవకాశం ఉంది, బీఆర్ఎస్ కి అవకాశం ఉంది. కారే కావాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్నారు. ఆ కోరుకునే దాంట్లో విజయం అనేది మాకు తథ్యము. మేము ఏమి బాధపడట్లేదు. దీన్ని రాజకీయం చేయడం కోసం కాంగ్రెస్ చుట్లు తిప్పి ఏదో చేయాలని